విభాగానికి రెవెన్యూ సిబ్బందికి పెట్టడం జరిగింది. అంటే ప్రజలే అధికారుల బాధ్యతను నెత్తికెత్తుకొని జరిగేటువంటి ఈ దోపిడీని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలే భాగస్వాములైతే అధికార యంత్రాంగం భాగస్వామ్యం అయ్యి ప్రకృతి సహజ వనరులను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని నిర్వహించడానికి ప్రజలే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వంతబాడుతూ మీరు వాళ్ళ మీద దౌర్జన్యాలకు దిగుతూ అసలు మీరెవరు వెళ్ళడానికి, మీరెవరు ట్రాక్టర్లు ఆపడానికి, అంటే మీరు ట్రాక్టర్లు ఆపరు, మీకు చెప్తే మీరు రారు. గ్రామంలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ ముందే వాళ్ళకు సంబంధించినటువంటి సంపదను దోచుకుపోతున్నా చూస్తూ ఉండాలి తప్ప ఆపితే మీ మీద హత్యాయత్నం కేసు పెడతాం, మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు. ఎవడి బాబు సొమ్మని ఈరోజు సోమిరెడ్డి కొడుకు విచ్చలవిడిగా ఈరోజు రీచ్ల మీద పడి దోచుకుంటూ ఉంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళని మీరు మామూలుగా జైలుకు పంపిస్తాము అనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. ఉచితంగా ఇసుక ఇచ్చా హామీని నిలబెట్టుకున్నామని దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంవత్సరానికి 790 కోట్ల రూపాయలు ఇసుక మీద ఆదాయం వచ్చింది. ఈ మాదిరి దోపిడీ లేదు. ఇంతకన్నా తక్కువ రేటుకే వినియోగదారుడికి ఇసుక అందించేటువంటి కార్యక్రమం ఉంది. ఈరోజు మీరు ఇసుక విపరీతమైనటువంటి ధరలకు అమ్ముతూ ఒక పక్క ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండు కొడుతూ దోచుకుపోతూ ఉంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా చీమ కుట్టినట్టేనా లేకుండా జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అసలు ఉందా? ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా? ఈ జిల్లాకి కలెక్టర్ ఉన్నాడా? ఈ జిల్లాకి ఎస్పీ ఉన్నాడా? ఈ జిల్లాలో మైనింగ్ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా? పని చేస్తుంటే బరితెగించి విచ్చలవిడిగా అనుమతి లేనటువంటి రీచుల్లో దోచుకుపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? అంటే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలన్నీ బూటకమేనా? చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే కాదా? వాస్తవాలైతే ఇదిగో ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటిని ఆధారాలతో సహా మీకు చూపించాం. ఎంతమంది ఈరోజు ధైర్యంగా వెళ్ళి రీచుల్లో గ్రామస్తులు వెళ్ళి అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. మనకెందుకైనా వదిలేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇసుక రోజుకు పక్కదారి పడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ట్రిప్పర్లు అయితే నేరుగా రాజమార్గం గుండా వెళ్ళినట్టుగా నేషనల్ హైవే మీదనే ఈరోజు పక్కన ఉన్నటువంటి చెన్నైకి తరలి వెళ్ళిపోతున్నాయి, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. ఎవడు అడిగేవాడలేడు, ఆపేవాడలేడు. ఆపితే నేరుగా వాళ్ళ మీద పోలీసులు మీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తామని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది నెలమామూళ్ళకు అలవాటు పడ్డారు. ఒక చిన్న రీచ్లోనే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి లావాదేవీలు మాట్లాడుకొని ఆ రీచ్లో మాకు నెలకు 18 లక్షలు ఇవ్వండి అంటే అక్కడున్న స్థానిక నాయకులు ఏ విధంగా దోపిడీకి పాల్పడతారు? సోమిరెడ్డిని అడిగేది ఈరోజు పాపం ఆయన ఏదో చెప్తున్నాడు, ఈ సర్వేపల్లిలో అవినీతి జరిగిందని. నేను అడుగుతున్నా, నీకు చేతనైనవాడు చేత విచారణ చేయించు. నువ్వు ఏదో చెప్పావు, మొన్న ఏదో మొత్తం జిల్లా వాళ్ళందరినీ రమ్మన్నారంట ప్రశ్న. నువ్వు చేసేటువంటి గబ్బు పనులు గలీజ్ పనులకి నేషనల్ మీడియాని తీసుకురావాలి. ఈ జిల్లాలో ఉండేటువంటి మీడియా చాలు. ఎందుకంటే ఈ జిల్లాలో ఉండే మీడియా మాట్లాడినా కూడా జిల్లా అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మీకు లైసెన్స్ ఇచ్చి వదిలేసినట్టుగా దోపిడీకి తయారైంది.